Yeah, my name is Dr. Praveen Kumar, consultant physiotherapist at Srikora Hospital, Bodupallu branch. I'm the HOD of the department. సో ఈరోజు మనము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము టాపిక్ ఏంటంటే టోటల్ నీ రీప్లేస్మెంట్. ఏంటంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ తర్వాత చాలామంది ఫిజియోథెరపీ చేసేటప్పుడు చాలామంది భయపడుతూ ఉన్నారు. సో పెయిన్ వల్ల కానీ లేకపోతే ఎలా నడవాలని తెలియక, దాంతోపాటు స్టెప్స్ ఎక్కడము దిగడము, ఆపరేషన్ అయిన తర్వాత చేయొచ్చా చేయరా అనేది చాలామంది భయపడుతూ ఉంటారు. సో ఈరోజు నేను టోటల్ నీ రీప్లేస్మెంట్ తర్వాత ఏమేమి చేయాలి, దాంతోపాటు నొప్పి వస్తే ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, సో ఇండిపెండెంట్గా నడవడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అనేది ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత సో మార్నింగ్ ఆపరేషన్ అయిపోయింది అనుకోండి, మీకు 8 గంటలకల్లా సాయంత్రం వరకు వెళ్ళి మిమ్మల్ని ఎస్ఐసి నుంచి మన రూమ్ సైడ్ షిఫ్ట్ చేస్తారు. సో అన్నీ నార్మల్గా ఉంటే, మీరు బీపీ కానీ సాచురేషన్ కానీ అన్నీ నార్మల్గా ఉంటే రూమ్ షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసి అన్నీ మామూలుగా కాలు ఫస్ట్ డే ఏం చేస్తారంటే పొద్దున మార్నింగ్ 8 గంటలకు ఆపరేషన్ అయితే ఈవినింగ్ 4 o'clock 5 o'clock పాదం అనేది ఆడిస్తున్నారా లేదా అని చెక్ చేసుకుంటాం. ఆ చెక్ చేసిన తర్వాత ఆడుతున్నారంటే నెక్స్ట్ ఆ రోజు నార్మల్గా అన్ని బీపీ సాచురేషన్ అన్నీ చూసుకుంటారు. నెక్స్ట్ డే మేము టోటల్ రీప్లేస్మెంట్ తర్వాత POD 1 అంటామన్నమాట ఫస్ట్ రోజు. సో మార్నింగ్ వచ్చి ఫిజియోథెరపీ ఏం చేపిస్తామని అంటే పాదం ఆడిస్తున్నారా లేదా, దాంతోపాటు కండ మంచిగా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఎక్సర్సైజ్ చేపిస్తాం. ఆ ఎక్సర్సైజ్ అనేది ఒక్కొక్కసారి చేసినప్పుడు నొప్పి వస్తుంది. ఆ నొప్పి రాకుండా స్లోగా జెంట్లీగా చేపిస్తేనే నొప్పి రాకుండా ఉంటుంది అన్నమాట. చాలామంది ఏంటంటే ఒకటేసారి చేసే వరకు వెళ్ళి పెయిన్ అని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు ఈ అంటే ఫస్ట్ రోజు. సో అలా కాకుండా ఏం చేస్తారంటే ఫస్ట్ యాంకిల్ పంప్ చేసిన తర్వాత క్వాడ్స్, ఐసోమెట్రిక్ క్వాడ్స్ అంటారు అన్నమాట. ఆ క్వాడ్స్ చేసిన తర్వాత మజిల్ అనేది స్ట్రెంత్ పెరుగుతుంది. స్ట్రెంత్ పెరిగిన తర్వాత మళ్ళీ నీ ROM అంటారు అన్నమాట. హై సిట్టింగ్లో నీ ROM ఉంటుంది. నీ ROM కాలు పైనికి లేపడము కిందికి దించడం అనేది చేయిస్తే ఇంకా కండ బలంగా తయారవుతుంది అన్నమాట. కండ బలంగా తయారైన తర్వాత అప్పుడు ఫస్ట్ నిల్చోబెడతారు. నిల్చోబెట్టి వాకర్ సపోర్ట్ తోటి నిల్చోబెట్టిన తర్వాత మీరు నిల్చున్నాక మీరు బ్రీతింగ్ మంచిగా ఉంది అంటేనే అడుగు లేపిస్తారు, లేదంటే ఏపీయరు. ఓకేనా అండి. దాంతోపాటు నడిపించడం అనేది మీ మీద డిపెండ్. మీరు యాక్టివ్ ఉన్నారనుకోండి ఇంకా ఎక్కువ నడిపిస్తూనే ఉంటాం. దాని తర్వాత కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే హాస్పిటల్లో 2 days ఉంటారు. ఆపరేషన్ అయిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ డే సెకండ్ డే పంపించేస్తారు. మొత్తం 3 రోజులు మీరు హాస్పిటల్లో ఉంటారు అంతే. దాని తర్వాత 4వ రోజు నుంచి ఇంటి దగ్గర ఫిజియోథెరపీ. అంటే ఇవన్నీ మేము తర్వాత ఇప్పుడు ఈ టాపిక్ అనేది చాలా ఫిజియోథెరపీ అనేది 1 month పట్టచ్చు. 15 daysలో కూడా మీరు యాక్టివ్ అయితే కూడా 15 daysలో కూడా కోర్స్ కంప్లీట్ అవుతుంది ఫిజియోథెరపీ అనేది. ఇంటికి వెళ్ళిన తర్వాత దాంతోపాటు పెయిన్ వల్ల మీరు చేయకపోవచ్చు, కానీ పెయిన్ లైట్గా ఉన్న ఎక్కువ ఉన్న ఫిజియోథెరపీ అనేది కంటిన్యూ చేస్తే మీ కండ అనేది తొందరగా బలంగా తయారవుతుంది. కాబట్టి తొందరగా రికవరీ అనేది ఉంటుంది. మీకు చేసిన తర్వాత 10 రోజులకు కానీ 15 రోజులకు కానీ కుట్లు ఇప్పేస్తారు. ఇప్పేసిన తర్వాత 15 రోజులకు మళ్ళీ స్టెప్స్ ఎక్కడం దిగడం అనేది ఫిజియోథెరపీ వాళ్ళు చూపిస్తారు. అది టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ ఫాలో అవ్వాలి. 2 అయితే ఎలా ఎక్కాలి దిగాలి, ఒక్క కాలు ఆపరేషన్ అయితే ఎట్లా దిగాలి ఎట్లా ఎక్కాలి అనేది టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ని మీరు ఫాలో అయితే నొప్పి లేకుండా 15 రోజులలో మీరు స్టెప్స్ ఎక్కడం దిగడం అన్నీ చేసేస్తారు. తర్వాత 15 రోజుల తర్వాతనే మీరు యాక్టివ్గా మంచిగా చేసారనుకోండి ఎక్సర్సైజ్లన్నీ, 15 రోజుల తర్వాత మీ ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు. దాంతోపాటు వాకర్ లేకుండా కూడా ఇంట్లో మీరు తిరగవచ్చు. ఒకవేళ ఫిజియోథెరపీ అనేది ఆపరేషన్ తర్వాత చేయకపోతే ఏమవుతుందంటే ఆ నీ జాయింట్ అనేది ఉంది కదా, అది బిగిసిపోయింది అనుకోండి, కాలు మడవడం చాపడం అనేది రాదండి. సో అందరూ మీరు ఏం చేయాలని అంటే అట్లీస్ట్
మీరు 3 పూటలు చేయకున్నా కాడ మీరు ఆ ఫిజియోథెరపీ వచ్చినప్పుడు ఒక్కసారి చేసినా కూడా మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. లేదు అంటే ఏమవుతుందంటే వాళ్ళు వచ్చినప్పుడు చేయకుండా, మీరు రానప్పుడు చేయకుండా ఏమవుతుందంటే కండ మొత్తం ఆ జాయింట్ మొత్తం టైట్ అయిపోతుంది. ఆ కండ ఫ్లెక్సిబిలిటీ అనేది మిస్ అయిపోతుంది. దానివల్ల మళ్ళీ ఫర్దర్గా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. ఆ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మీకు ఇంకా వేరే ఫిజియోథెరపీ ఆపడం వల్ల మళ్ళీ చేస్తే స్టాప్ చేసిన తర్వాత అది ఇప్పుడు వచ్చే పెయిన్ కంటే ఇంకా అప్పుడు ఇంకే ఎక్కువ వస్తుంది. సో దానివల్ల మీరు ఫిజియోథెరపీ అనేది మానేయద్దు నెల రోజుల వరకు. నెల రోజుల వరకు ఎంత చేయించుకుంటే అంత బెటర్గా ఉంటుంది. 15 రోజులలో మీరు ఫిట్ అయ్యారు అనుకోండి, ఆ 15 రోజుల తర్వాత మీకు ఫిజియోథెరపీ అవసరం లేదనిపిస్తే మానేసేయండి. ఎందుకంటే మీరు బాగా చేసిర్రు అనుకోండి అవసరం లేదు ఫిజియోథెరపీ. కానీ మీరు బాగా చేయకపోతేనే మీకు ఎన్ని రోజులు పడతాయంటే నెల రోజులు పట్టవచ్చు, 45 రోజులు పట్టవచ్చు. అందుకని మీరు కంపల్సరీగా ఆపరేషన్ తర్వాత నెల రోజుల పాటు కానీ 15 రోజుల పాటు కానీ కంపల్సరీగా ఫిజియోథెరపీ చేయండి. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.